హాయ్ అండి. వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళొచ్చేసి మనం వెజిటబుల్ బిర్యానీ ఈజీగా, క్విక్‌గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా చాలా బావుంటదనమాట. ఇది మనం సేమ్ బాస్మతి రైస్‌తో మనం చేసుకుంటాం కదండీ బిర్యానీ. అదే టేస్ట్ వస్తుంది. సేమ్ అదే ఆహ్, ఎఫెక్ట్ కూడా వస్తుందనమాట. మనం తినేటప్పుడు ఏమాత్రం డౌట్ ఉండదు. బాస్మతి రైస్ బిర్యానీ తింటున్నామనే ఫీలింగే వస్తదనమాట. అంత బావుంటది. మరి వెజిటబుల్ బిర్యానీ ఆహ్, చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్‌కి మంచిదండి. అన్ని రకాల కూరగాయలు అందులో యాడ్ అవుతాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. మరి తొందరగా చేసేసుకొని ఫాస్ట్‌గా తినేద్దాం. ఇప్పుడు మనం అదెలా చేయాలో చూసేద్దామండి. ఫస్టొచ్చేసి మనం ఆహ్, అల్లం, వెల్లుల్లి కొంచెం నీట్‌గా ఇట్లా కట్ చేసేసుకొని పై తొక్కలు, తోళ్ళన్నీ తీసేసి మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు. చూస్తున్నారు గదా! ఇప్పుడు నేనైతే అల్లం, వెల్లుల్లి మిక్సీ పేస్ట్ చేసేసాను. మరి, మరి బిర్యానీ గాబట్టి మనకి బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ గూడా మనం యాడ్ చేసుకోవాలి. అందరికీ తెలిసిందే నేను సెపరేట్‌గా చెప్పేదేముండదు. చూస్తున్నారు గదా! ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసుకొని మట్టి మూకుడు పెట్టానండి. ఇవాళ మనం వెజిటబుల్ బిర్యానీ మట్టి మూకుడులో చేసేద్దాము. చాలా చాలా బావుంటదనమాట. మట్టి మూకుడంటే కుండ బిర్యానీ అంటారు గదా! అదే అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్, మరి పొటాటో, క్యారెట్టు, బీన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. హ్మ్. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం గదా! అందులో ఒక హ్మ్. పెద్ద టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. ఈ ఆయిలు, నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో వేసేసుకోవాలండి. ఇవి అన్నీ వేయాలని ఏం లేదు. ఉంటే ఏసుకోవచ్చు. లేదంటే 1, 2 తగ్గినా కూడా ఇబ్బందేం లేదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇవి ఈ విధంగాన వేయొచ్చు. లేదంటే మనం మిక్సీ పట్టుకొని పౌడర్ రూపంలోన ఏసేసుకోవచ్చు. ఇప్పుడు అయితే పచ్చిమిర్చి నేను కట్ చేసి ఇందులో వేయించుతున్నాను. యాడ్ చేశానండి. ఒక కేజీ రైస్ అనుకోండి ఒక 5, 6 పచ్చిమిరపకాయలేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం తక్కువ కావాలనుకున్నప్పుడు 3, 4 వేసుకుంటే సరిపోతుందనమాట. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు. కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉల్లిపాయలున్నాయి గదా! అవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలేసుకున్నా సరిపోతుంది. మరీ సన్నగానే కట్ చేయాలని ఏం లేదు. ఈ విధంగా ఏసుకున్నా గూడా మనం ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్‌లో అంతే. చూస్తున్నారు గదండీ! మరి ఇదిగో బాగా వేయించేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు ముక్కలన్నీ వేగిపోతున్నాయి. ఒక 50% అయితే వేగాయండి చూస్తున్నారా? నిదానంగా చేసుకోవాలండి ఇది. కాపోతే 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను చెప్పే ప్రాసెస్‌లో చేస్తే. ఆహ్, పెద్ద టేబుల్ స్పూన్ అంతా వెల్లుల్లి, అల్లం ఉంది గదా! ఆ పేస్ట్ వేశాననమాట. ఆ 2 టేబుల్ స్పూన్స్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. ఇది గూడా చక్కగా వేగిపోవాలి. వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఈ విధంగా వేసుకొని బిర్యానీ చేసుకుంటే అన్ని పోషకాలనేది ఈజీగా మనకి బాడీకి అందుతాయండి. వీక్లీ ఒకసారి గానీ, 2 సార్లు గానీ చేసుకోవటం మంచిది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్టు, బీన్సు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా ఇందులో ఏసేసి మనం వేయించుకుందాము. మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన పనేం లేదు. చక్కగా ఉడికిపోతే మన బిర్యానీ రెడీ అయిపోయే లోపల మనకి ఇవన్నీ గూడా ఉడికిపోతాయండి. చూస్తున్నారా? ఇప్పుడైతే అవన్నీ ఆ ముక్కలకన్నిటికి కూడా సాల్ట్ పట్టాలి గదా! అందుకని నేను సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ ఒక స్పూన్ కంటే తక్కువగా ఉంటది ఈ సాల్ట్ వేశానండి. ఇట్లా ఇప్పుడు వేయించేటప్పుడే మనం సాల్ట్ వేయటం వల్ల ఈ పొటాటోకి గానీ, క్యారెట్‌కి గానీ అన్నిటికి గూడా సాల్ట్ పడతదనమాట బాగా. ఇవి కొంచెం సిమ్‌లో పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడైతే నేను ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాననమాట. చూస్తున్నారా? పెద్ద వాటర్ గ్లాస్ ఉంటది గదా! దానితోటి నేను 2 గ్లాసెస్ తీసుకున్నాననమాట రైస్. ఇవి చక్కగా మనం కడిగి పెట్టేసుకొని నానబెట్టేసుకుందామండి. ఇవొచ్చేసి చూడండి ఇవైతే మామూలుగా మసూరా రైసే. బాస్మతి రైస్ కాదు. మసూరా రైసే. వాటర్ పోసేసుకొని మనం కడిగేసేసుకొని నీళ్ళొంపేసేసి కొంచెం వాటర్ పోసుకొని నానపెట్టేసుకుందాం పక్కన. ఇప్పుడు చూద్దామండి పొటాటో అవన్నీ ఎంతవరకు వేగిపోయాయో, ఉడికాయో చూద్దాము. పర్వాలేదు కొంచెం 50% ఉడికాయి. అంటే ఆవిరికే ఉడికిపోతాయి గదా! కొంచెం వేగాయండి. ఇప్పుడైతే మనం ఆహ్, పైకి, కిందకి ఈ విధంగా అన్ని ముక్కలు వేగాయో లేదో చూసుకుందాము. మరి మూత పెట్టేసి మరలా ఒక 2, 3 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిపోయాయన్నమాట. కొంచెం మగ్గాయన్నమాట. కొంచెం బాగా మగ్గాయి. ఇప్పుడైతే నేనైతే కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకొని, క్లీన్ చేసి పెట్టుకున్నవి అవి పక్కనున్నాయి. అవి ఇప్పుడు యాడ్ చేసేస్తానండి. ఆహ్
చూస్తున్నారు కదా! ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా బావుంటదనమాట. ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగొస్తది. నేనైతే ఇప్పుడు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి. మరీ ఎక్కువ కాదండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా చేదెక్కిపోతది. ఒక ఒక గుప్పెడు అది పుద్ కుద్ కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు గదా! ఇవన్నీ గూడా మనం కలిసిపోయేటట్టు పైకి కిందకి వేయించుతున్నాను. ఇంకేంటి సంగతులండి. ఇప్పుడు సమ్మర్ గదా! ఎండలెక్కువగా ఉంటున్నాయి బయట. మరి చికెన్ అవన్నీ గూడా చాలా హీట్ అయిపోతాయనమాట. అవన్నీ తినటం వల్ల కూడా. ఈ విధంగా వెజిటబుల్ బిర్యానీ చేసుకొని ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను గదా! నేనైతే చూస్తున్నారా? రెండో గ్లాస్ ఇది. మూడో గ్లాస్ ఇది. ఫుల్‌గా 3 అయితే ఫుల్‌గా పోయాలి. నాలుగో గ్లాస్ మాత్రం ముక్కాలు భాగం పోస్తున్నాను చూసుకోండి. ఎందుకంటే మనం వెజిటబుల్స్ అవన్నీ వేస్తున్నాం గాబట్టి పెద్దగా వాటర్ అంత 4 అయితే పట్టవు. 3 ముక్కాలు పోసాననమాట. 2 గ్లాసులకి 3 ముక్కాలు పోసాను. మీరు చూసుకోవాలన్నమాట. రైస్‌ని బట్టి పోసుకోండి. వాటర్ యాడ్ చేసుకోండి. హ్మ్. చూస్తున్నారా? ఇప్పుడైతే నేను సాల్ట్ టేస్ట్ చూస్తున్నాను. ఇందాక సాల్ట్ వేసాను గదా! ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అయితే నాకు సరిపోలేదు. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకుంటే మంచిది. నాకైతే ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకొని హ్మ్, ఒక 4, 5 మినిట్స్ కొంచెం ఈ వాటర్ కొంచెం హీట్ ఎక్కేంత వరకు గూడా మనం మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే వాటర్ హీట్ ఎక్కిపోయాయి. ఒక 4, 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనం వాటర్ ఏం తెరలక్కర్లేదు. కొంచెం వేడెక్కితే సరిపోతుంది. మనం నానబెట్టుకొని కడిగి పెట్టుకున్నాం గదా! ఆ రైస్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి మనం పైకి కిందకి ఈ విధంగా అంతా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి మనం ఒక 3, 4 మినిట్స్ మూత పెట్టి సిమ్‌లో పెట్టేద్దామండి. అంటే 50% మనకి రైస్ ఉడికిన తర్వాత అప్పుడు మనం ఏం యాడ్ చేయాలో చూద్దాము. ఇప్పుడైతే 50% రైస్ అయితే ఉడికింది. కంప్లీట్‌గా అయితే ఉడకలేదు. 50% అయితే ఉడికింది. అడుగునైతే వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం నిమ్మకాయ రసంలో నిమ్మకాయ జ్యూస్ ఉంటది. లెమన్ జ్యూస్ ఉంటది కదా! ఆ లెమన్ జ్యూస్‌లో అంటే ఆప్షన్ అనమాట. నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను. లెమన్ జ్యూస్‌లో ఈ ఫుడ్ కలర్ ఒక 2 డ్రాప్స్ వేసేసి యాడ్ చేసి కొంచెం జస్ట్ అట్లా పైన వేసానండి. వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టే ఇప్పుడు కొంచెం ఇష్టముంటే కొంచెం నెయ్యి యాడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఆ తర్వాత మనం మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేయాలండి. ఏం కదిలిచ్చకూడదు. ఒక 5 మినిట్స్ కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక 90% రైస్ ఉడికిపోయి ఉంటుంది. చూస్తున్నారా? ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ ఇందాక యాడ్ చేసాం గాబట్టి, ఇప్పుడు ఒక్కసారి పైకి, కిందకి మనం రైస్‌నంతా కలబెడదామండి. ఇట్లా పైకి, కిందకి అందాము. ఎందుకంటే, ఎడ్జెస్‌లో కొంచెం రైస్ ఉడకదు. అందుకోసం సైడ్‌లు అటు సైడ్, ఇటు సైడ్ ఉన్న రైస్ మనమంతా కూడా పైకి, కిందకి ఒకసారి అన్నామంటే, ఉడకని రైస్ గూడా కొంచెం ఆవిరికి ఉడికిపోతుందనమాట. ఇప్పుడు మరలా మనం మూత పెట్టేద్దామండి. ఒక 4, 5 మినిట్స్ తర్వాత మనకి వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? ఇంతేనండి. చాలా సింపుల్. చూడండి టేస్టీ వెజిటబుల్ రైస్ ఇంక మనం తినేదానికి రెడీ అయిపోయింది. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటదండి. హెల్త్‌కి చాలా మంచిది పిల్లలకి. ఈ సమ్మర్‌లో ఈ విధంగా చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఓకేనండి. మరి ఈ కోవిడ్ టైంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్ పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. మీకు నచ్చితే నాకు కామెంట్‌లో తెలియపరచండి. థాంక్ యూ సో మచ్.